హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ వ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసిందంటే మన వరంగల్ ఎంజిఎం దగ్గర మన సెంట్రల్ జైల్ ఉంది కదా, సెంట్రల్ జైల్ దగ్గర మన కార్తీక్ అన్న వాళ్ళ గణపతి పప్పల షెడ్ ఉంటుంది, మట్టి గణపతి పప్ప. ఇక్కడ ఒక షెడ్ ఉంటుంది, మళ్ళీ ఇంకోటి వచ్చేసి మన మ్యూజికల్ గార్డెన్ ఉంది కదా, వరంగల్ మ్యూజికల్ గార్డెన్, అక్కడ ఒక షెడ్ ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇక్కడ గణపతి పప్పల షెడ్లో మాత్రం మొత్తం పోయి ఏమేమి గణపతి పప్పలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు ప్రతి ఒక్కటి అనేది నేను వీడియో త్రూ చూపిస్తాను. అండ్ అలానే మీకు ఇక్కడ మాత్రం విగ్రహాలు వస్తే మాత్రం అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, తప్పకుండా మాత్రం అన్న వాళ్ళకి కాల్ చేసి మాత్రం కనుక్కోండి. అండ్ అలానే మీకు ఏమైనా ఆర్డర్ ఇచ్చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చి ఆర్డర్ ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక బ్యాక్ కెమెరా పెట్టుకున్నట్టయితే ఒక గణపతి పప్ప అని చూపిస్తున్నాను మీకు. మన ఈ గణపతి పప్ప చూసుకున్నట్టయితే ఇదివరకు మనం వచ్చినప్పుడు ఏంటంటే మనకు కరెక్ట్గా ఏమంటారు మట్టి ఫస్ట్ కోటింగ్ కావడం జరిగింది, ఇప్పుడు సెకండ్ కోటింగ్ కూడా కావడం జరిగింది మట్టి. చూసుకోవచ్చు. మనకు ఈ గణపతి పప్పకి ఏంటంటే మనకు టైగర్ అండ్ అలానే మనకు గణపతి పప్ప ఏంటంటే మొత్తం శివుని కాన్సెప్ట్ అనుకో, అర్ధనారీశ్వర లేకుంటే శివుని కాన్సెప్ట్ అనుకుంటాను అయితే నాకు తెలిసి అయితే. ఎందుకంటే చేతిలో త్రిశూలం కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, చూసింది కదా. చూసుకుందాం ఇంకో గణపతి పప్పను. ఇంకో గణపతి పప్ప కూడా వచ్చేసి మంచి సిట్టింగ్ పొజిషన్, మన సింహాసనం పైన గణపతి పప్ప అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు ఈ గణపతి పప్పకు వచ్చేసి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు శివుడు, రైట్ సైడ్ చూసుకుంటే అది అంటారు, నాకు అయితే కరెక్ట్ గుర్తుకొస్తలేదు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం నందీశ్వరుడు అనుకుంటాను అయితే తెలిసి, నందీశ్వరుడు. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గర పోయి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప దగ్గర రావడం జరిగింది. మన గణపతి పప్ప చూసుకుంటే మనకు మొత్తం మూషికులు అయితే ఉండడం జరిగింది. ఈ గణపతి పప్ప మొత్తం ఏంటంటే పగడి పెట్టుకునేది. అసలు ఎందుకంటే మీకు ఇంత డిమ్గా ఎందుకు అనిపిస్తుందో నేను కొంచెం దగ్గర చూపిస్తా. అయితే ఏంటంటే ఇక్కడ మొత్తం వెలుతురు అనేది వస్తుంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను మీకు. ఇక్కడ చూసుకుందాం, మీకు ఒక గణపతి పప్ప చూపిస్తా. ఈ గణపతి పప్ప చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అండ్ అలానే మనకు ఈ గణపతి పప్ప మాత్రం చాలా బ్రహ్మాండంగా సెట్టింగ్ పొజిషన్. అండ్ వాహనం వచ్చేసి మనకు గణపతి పప్పకు రైట్ సైడ్ చూసుకుంటే మనకు నందీశ్వరుడు అండ్ మహాదేవుడు అయితే స్టాండింగ్ పొజిషన్ ఉండడం జరిగింది. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో వచ్చేసి శేషనాగ్ అండ్ త్రిశూలాలు అండ్ అలానే మన శివలింగం కూడా ఉన్నది. మీరు తప్పకుండా మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూసిన నేను చూపించే గణపతి పప్ప విగ్రహం ఎవరితో అని మాత్రం వాళ్ళు తప్పకుండా మాత్రం నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. వాళ్ళు ఎప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఇప్పుడు నేను ఇదివరకు వచ్చినప్పుడు ఏంటంటే సెకండ్ మట్టి కూడా కావడం జరిగింది. అయితే సెకండ్ మట్టి అండ్ థర్డ్ మట్టి ఎట్లా మనకు తెలుస్తుంది అంటే నేను మీకు చూపిస్తా కూడా. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఇది మొత్తం వచ్చేసి థర్డ్ మట్టి పెట్టడం జరిగింది వాళ్ళు. ఇది దాని తర్వాత ఇక ఫినిషింగ్ మట్టి అనేది ఒకటి పెడతారు. ఈ సెకండ్ మట్టి ఎట్లా ఉంటుంది నేను చూపిస్తా తర్వాత మీకు వీడియోస్లలో. ఇక్కడ చూసుకుందాం, ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే రావడం జరిగింది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ గణపతి పప్పలు మాత్రం మనకు నందులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంది బ్యాక్గ్రౌండ్. నాకు తెలిసి ఇక్కడ పైన మాత్రం ఒక అమ్మవారు అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు మట్టితో పెట్టలేం కదా, అసలు అమ్మవారు ఉండడం జరిగింది. కానీ అసలు ఏ అమ్మవారు కూడా మీకు నేను ముందు వీడియోస్లో అయితే కంపల్సరీ చెప్తా. చూద్దాం ఇంకో గణపతి పప్ప. నా వీడియో కొంచెం లెంతీ అవుతుంది, కానీ మాత్రం మీరు తప్పకుండా మాత్రం మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఒక అమ్మవారు అయితే సిద్ధి బుద్ధి అమ్మవార్లు అనుకుంటాను నాకు తెలిసి అయితే. అండ్ అలానే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా చూడండి, ఇది చాలా వెరైటీ కాన్సెప్ట్ ఇది. అయితే ఏంటిదంటే ఇక్కడ మనకు ఒక సైడ్ చూసుకుంటేనేమో మనకు నందీశ్వరుడు, ఒకవేళ మనము ఈ తొండం తీసేసి చూస్తేనేమో మనకు నందీశ్వరుడు అవుతుంది, లేకుంటే మనకు ఏనుగు ఫేస్ మీకు ఎగ్జాక్ట్లీ అవుపడుతుంది అనుకుంటా నాకు తెలిసి అయితే. ఇది మనము కొన్ని పిఓపి గణపతి పప్పలలో కూడా చూడడం జరిగింది. మీ గణపతి పప్ప మాత్రం సూపర్ అసలు నాకు తెలిసి అయితే. అండ్ అలానే ఇంకో గణపతి పప్ప దగ్గరికి అయితే వెళ్ళిపోయి చూద్దాం కొంచెం, ఎందుకంటే వీడియో అనేది కొంచెం లెంత్ అయిపోతుంది. అండ్ మట్టి విగ్రహాలు కూడా మీకు ఇక్కడ ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం ఆర్డర్ చేసుకోండి. ఇంకో గణపతి పప్ప దగ్గర చూసుకుందాం. ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు టైగర్ అండ్ అలానే గణపతి పప్ప చూసుకుంటే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్రహ్మాండం బ్యాక్గ్రౌండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణపతి పప్ప చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నాకు తెలిసి చాలా బ్రహ్మాండంగా ఉంది అసలు ఈ గణపతి పప్ప మాత్రం. చూడండి అసలు పంచ డిజైనింగ్ కూడా ఎక్సలెంట్. చూడండి, నా చూసింది కదా
బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి కదా. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణపతి బొప్ప దగ్గరికి రావడం జరిగింది. ఇంకో గణపతి బొప్ప చూసుకుంటే మొత్తం మనకు చేతులు ఇట్లా మొత్తం మనకు 10 చేతులు అయితే పెట్టడం జరిగింది బ్యాక్ సైడ్ లో. ఇక్కడ చూసుకోవచ్చు 10 చేతులు కాదు 8 మొత్తం 10 చేతులు అయితే ఉన్నాయి గణపతి బొప్పకు. చూసింది కదా ఇక్కడ మధ్యలో మాత్రం అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. మీరు చూడండి అసలు వీళ్ళ ఆర్టిస్ట్ అంటే మన కళాకారులు అంటే చూడండి, కళాకారులు అంటే మనకు ఎంత మంచిగా నీట్ గా డిజైనింగ్ అయితే చేయడం జరిగింది. చూడండి అసలు శారీ కానీ పంచ కానివ్వండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నది. ఇది వచ్చేసి మనకు గణపతి బొప్ప ఫేసెస్ ఇవన్నీ. చూసుకున్నట్టయితే ఇంకో గణపతి బొప్ప వచ్చేసి మనకు నంది పైన కూర్చొని ఉండడం జరిగింది. పైన మాత్రం నాకు తెలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే. ఆ తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తానే ఉంటా కదా. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి బొప్పకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పెద్ద పెద్ద చెవులతోని మాత్రం ఒక గణపతి బొప్ప అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు గణపతి బొప్ప అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి గణపతి బొప్ప. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి బొప్ప అయితే వచ్చేసి మనకి ఏంటంటే 3 తలకాయల గణపతి బొప్ప, 3 ఫేసెస్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి బొప్పకు రైట్ సైడ్ వచ్చేసి మనకు ఇక్కడ బల్లాడ్డ ఉన్నది, మనకు నంది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు టైగర్. ఇక్కడ చూసుకుందాం ఇంకో గణపతి బొప్ప. ఇంకో గణపతి బొప్ప చూసుకుంటే మనకు ఏంటంటే మనకు మూషికుడు వచ్చేసి మనకు బుక్ ఇవ్వడం జరుగుతుంది గణపతి బొప్పకు. అది చూడండి బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎక్సలెంట్. ఇదంతా బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నది చూసాను కదా. ఇంకోటి ఏంటంటే మీకు ఆ డిజైన్స్ అనేది కొంచెం నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తా, కొంచెం చూడండి. అసలు డిజైనింగ్ అనేది ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఇది అంతా ఈ గణపతి బొప్ప వచ్చేసి మనకు పగడి పెట్టుకోవడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఒక పిల్లర్ లెక్క పెట్టింది కదా, వాటికి మాత్రం డిజైనింగ్ అనేది చూడండి ఏ విధంగా ఉన్నదంటే అసలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు తెలుసు ఆల్మోస్ట్ కార్తీక్ అన్న వాళ్ళ షెడ్ లో మాత్రం ఏ విధంగా మాత్రం ఫినిషింగ్ ఉంటుంది, ఏ విధంగా కలరింగ్ ఉంటుంది మాత్రం మీకు చాలా మందికి తెలుసు. మీకు అడ్రస్ కూడా నేను లొకేషన్ ద్వారా చూపించా, మీకు వీడియో త్రూ కూడా చూపించాను కార్తీక్ అన్న వాళ్ళది. మీకు తప్పకుండా మాత్రం ఇక్కడ మాత్రం నచ్చితే మాత్రం ఇక్కడ అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, కాంటాక్ట్ అయితే చేయండి. కాంటాక్ట్ చేసి మాత్రం డేట్స్ మాట్లాడుకోండి. ఇంకా చాలా గణపతి బొప్పలు అయితే ఉన్నాయి. ఎందుకంటే చూసుకుందాం ఇంకా నాకు వీలైనంత వరకు మాత్రం మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇవ్వాలని మాత్రం నేనైతే మీకు ప్రతి ఒక్క గణపతి బొప్ప అయితే చూపిస్తున్నాను ప్రజెంట్ గా. ఇక కొన్ని గణపతి బొప్పలు బ్యాక్ సైడ్ ఉన్నాయి, అవి కూడా పోయి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు మనకు నాగంపాములు అయితే ఉండడం జరిగింది సింహాసనం కాడ గణపతి బొప్పకు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే మనకు నెమలీలు. అండ్ అలానే గణపతి బొప్పకు పైన చూసుకుంటే మనకు మొత్తం నాగులు అయితే ఉండడం జరిగింది చూడండి, 5 తలకాయల పాము చూసింది కదా. అండ్ అలానే ఇంకో గణపతి బొప్ప అయితే పోయి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా కొంచెం రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నేను మీకు ఇంకా లోపలికి అయితే వెళ్ళి చూపిస్తలేను. ఇంకా చూసుకోవచ్చు మనకు గణపతి బొప్ప. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గణపతి బొప్పకు లెఫ్ట్ సైడ్ మనకు లయన్ ఉండడం జరిగింది కదా. ఇక్కడ చూద్దాం ఇంకో గణపతి బొప్ప. కొంచెం చూడండి మనకి గణపతి బొప్ప చూస్తే మనకు లడ్డు తినకుండా కూర్చొని ఉండడం జరిగింది. గణపతి బొప్ప చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. అండ్ అలానే మనకు ఇక ఒక మహాదేవుడి ఫేస్ అయితే గణపతి బొప్ప, ఎందుకంటే ఇక్కడ మనకు మొత్తం వెలుతురు అనేది ఇటే ఉంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ కనిపిస్తలేదు గణపతి బొప్ప. పోయి చూద్దాం ఇంకా కొంచెం లోపలికి కూడా పోయి చూద్దాం. ఇంకా ఇక్కడ ఒక గణపతి బొప్ప ఉన్నది, ఇంకొక గణపతి బొప్ప చూపిస్తాను మీకు, చూసుకోవచ్చు. చూసింది కదా ఈ గణపతి బొప్ప. ఇక్కడ కొంచెం ఇంకో గణపతి బొప్ప ఏంటంటే ఇక్కడ గణపతి బొప్ప చూడండి, గణపతి బొప్ప బ్యాక్గ్రౌండ్ లో కూడా గణపతి బొప్ప ఫేస్ చూసుకోవచ్చు. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన గణపతి బొప్పలు అయితే మొత్తం కార్తీక వాళ్ళ మట్టి గణపతి బొప్పల షెడ్లో మాత్రం మొత్తం గణపతి బొప్పలు అయితే చూపించా. ఇది అడ్రస్ కూడా మీకు లొకేషన్ ద్వారా చూపించా, వీడియో త్రూ కూడా చూపించా, అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చా. ఇక మీకు తప్పకుండా మాత్రం మీకు ఇక్కడ చేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా అన్న వాళ్ళకి అయితే మాత్రం కాల్ చేయండి. కాల్ చేసి మీకు గణపతి బొప్పలు చేయించుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా చేయించుకోండి. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వరంగల్ గణేష్ ఐడల్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం 100% ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకే, కలుస్తాము కొత్త వీడియోస్ వస్తాను.